అసలు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ ఎటో వెళ్ళిపోతుంది. క్రేజ్ అసలు అఖిల్ యాక్టింగ్ చూసి లోపల తమన్ హీరో, అసలు మూవీ తమన్ హీరో. సీట్లు అదిరిపోయినాయి, లోపల స్పీకర్లు పేలిపోయినా అనిపించింది మాకైతే. వైల్డ్ చాలా అసలు. భాగ్యశ్రీ యాక్టింగ్ పిండేశాడు, ఎమోషన్ పిండి బత్తాయి చూసి అయిపోయింది లోపల ఎమోషన్స్ అన్ని. మేము అన్ని ఏడ్ చేసింది లోపల థియేటర్లో. అందరు మూవీ చూడండి, ఇదే కావాలి, ఇంకా కావాలి, మళ్ళీ కావాలి. అయ్యగారే నెంబర్ 1. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. డెఫినెట్లీ ఈ మూవీ హిట్ అవ్వకపోతే ట్విస్ట్లు అసలు నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లు ఒక్కొక్క. అసలు ఫస్ట్ 20 minutes ఏదో కొంచెం బోరింగ్ గా ఉంది కానీ తర్వాత మెల్లమెల్లగా ట్విస్ట్లు వస్తాయి. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్, ఇంటర్వెల్ చాలా బాగుంది, చాలా బాగా చేస్తాడు అసలు. ఫస్ట్ టైం ఆఫ్టర్ హెలో ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ రేటింగ్ 8.59 అలా. ఆకాశంలో చుక్కలను లెక్క వచ్చామే కానీ ఈ సినిమా ట్విస్టులు లెక్కేలేం భయ. ఏం ట్విస్టులు భయ, పిచ్చెక్కించాడు భయ అఖిల్ మాత్రం ఈ సినిమాలో. నాగార్జున గారు చెప్పినట్టు మాత్రమే ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టిండ్రు. బ్లాక్ బస్టర్ మూవీ. ఇంటర్వ్యూల వరకు ఒకెత్తి అయితే ఇంటర్వ్యూల తర్వాత క్లైమాక్స్ మాత్రం కుమ్మిసిన భయ. యాక్షన్ చూస్తా బుర్ర పాడైపోయింది. థియేటర్లో కూర్చున్న తర్వాత కళ్ళని వాటర్ వస్తుంది భయ. ఆయన కళ్ళు పోయినప్పుడు అయితే బాబా ఏంటి అఖిల్ గారు ఎంత అందంగా ఉంటాడు, ఎంత కళ్ళు ఎంత ఎర్రగా అయిపోయి కారం కొట్టిన తర్వాత ఏంటి కళ్ళు కనిపించట్లేదు. విలన్స్ ఎలా కొట్టాలి, ఈయన మరి ఎలా కొడతా విలన్స్ అనేటప్పుడు మళ్ళీ రంగస్థలం క్లైమాక్స్ గుర్తు చేశారు భయ. రంగస్థలంలో రామ్ చరణ్కి వినిపించదు భయ. అయినా జగపతి పిచ్చి దెబ్బలు కొడతాడు భయ. ఈ సినిమాలో కూడా అఖిల్ గారికి కనిపించదు భయ. అయినా పిచ్చి దెబ్బలు కొడతాడు భయ ఈ సినిమాలో. క్లైమాక్స్ పరంగా సినిమా బ్లాక్ బస్టర్ తీసుకెళ్ళాడు భయ. ఇంటర్వ్యూల వరకు ఒక ఎత్తు అయితే ఇంటర్వ్యూల తర్వాత క్లైమాక్స్ నుంచి సినిమా ఎక్కడికో తీసుకెళ్తాడు భయ. ఈ సినిమా అఖిల్ గారు దాంట్లో నెంబర్ 1 సినిమా ఏదో ఉందంటే ఈ లెనిన్ సినిమా మాత్రమే అయ్యా. తమన్ గారి గురించి మాట్లాడుకోవాలి. తమన్ గారు ఈ సినిమా ఇలాంటి మ్యూజిక్ కావాలి మనకి సినిమాలకి. మీరు కొట్టేస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొడతారు కానీ పాటలు ఎవరు మరి. ఈ సినిమా నుంచి పాటలు ఇచ్చి మరి బ్యాక్గ్రౌండ్ కూడా గట్టి కొట్టి చూపించారు. సినిమా మాత్రం మ్యూజికల్ పరంగా బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా లేని మాత్రం భయ. శివాజీ ఎత్తిరాజు గారు యాక్టింగ్ పిచ్చెక్కించారు భయ. ఎత్తిరాజు గారు ధర్మరాజు గారు అవుతారు. శివాజీ గారు ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా చెప్పాలంటే శివాజీ గారు మాత్రం ఎరగదీసి చింపి పడేశారు భయ. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఈ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. అక్కినేని కుటుంబంలో అఖిల్ గారు ఒక కొత్త కోణం సినిమా చేశారు. ఎట్లా అంటే ఎవరు ఊహించని ట్విస్టులు ఉన్నాయి భయ సినిమాలో. లెనిన్ సినిమాలో ఎవరు ఊహించని ట్విస్టులు ఉన్నాయి. సినిమా చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ పక్కా. ఆంధ్ర బ్యాక్డ్రాప్ లో తీసిండు, యాసలో తీసిండు. ఎట్లా అంటే ఇంత ఉడగొట్టలేదు మురళి గారి సినిమా. మురళి గారి డైరెక్షన్ లో సెకండ్ సినిమా అయినా కానీ అద్భుతంగా మలిచిండు. ఇదొక చిన్న మూవీ కాదు, పెద్ద మూవీ. అయ్యగారు ఇట్టి కొట్టారు. ఇంకొకటి నాగార్జున గారు మీకు ఒకటి కంగ్రాచులేషన్ చెప్తున్నా. మీ చిన్న కొడుకుతోని చాలా పెద్ద డైరెక్టర్స్ క్యూ కొడతారు ఈ సినిమా తర్వాత పెద్ద డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు లైన్ కట్టాలి ఈయన కోసము. అట్లాంటి యాక్టింగ్ చేసిండు, చింపేసిండు భయ. సినిమా ఫైట్లు మాత్రం పుష్పాన్ని మించిపోయినాయి. లాస్ట్ ఫైట్ ఉంటుంది భయ, ఎవరు ఊహించినంత ట్విస్టులు ఉంటాయి. సినిమా మాత్రం హైలైట్ 200 కోట్ల నుంచి 300 కోట్లు పక్కా వసూలు చేస్తుంది. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చింపేసింది. హీరోయిన్ ఆమె 3-4 సినిమాలు అమితాబ్ బచ్చన్ అది ఉంది కదా, దాన్ని ముంచిపోయేలా యాక్టింగ్ చేసింది. హీరోయిన్ మాత్రం మరీ అందంగా చూపించింది ఈ సినిమాలో మాత్రం. హీరోయిన్ యాక్టింగ్ సూపర్. శివాజీ గారి యాక్టింగ్ కూడా సూపర్. శివాజీ గారి యాక్టింగ్ అంటే అంత ట్విస్ట్ ఉంది, ఎవరు ఊహించరు. చూడగొట్టి చెప్తున్నా, సింహం బరిలోకి దిగింది. సినిమా మాత్రం హైలైట్ సినిమా అని చెప్పొచ్చు. అఖిల్ గారి కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అని ఏం యాక్టింగ్ అన్నా ఇట్లా బూస్ బాంబ్స్ వస్తున్నాయి. సినిమా మాత్రం హైలైట్. అసలు ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఏం చేసినా నిజంగా చెప్తున్నా. ఒక రంగస్థలం, ఒక దసరా, ఒక కేజీఎఫ్ చూస్తే ఎలా ఉంటుందో అంటే ఆ మూమెంట్లో కూర్చొని సీట్లు ఎట్లా చూస్తామో అందులోకి వెళ్ళిపోతాం. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అంటే చూడడానికి కొద్దిగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తున్నాక మళ్ళీ కేజీఎఫ్ గుర్తొచ్చింది. అంటే చూడడానికి అఖిల్ గారిని చూపించడం కూడా అంత డిఫరెంట్ యాంగిల్ చూపించిండు. నిజంగా చెప్తున్నా, అఖిల్ గారు ప్రాణం పెట్టింది సినిమాకి. అంటే మంచి పట్టుదలతో సినిమా ఇట్టు కొట్టాలన్నాడు, ఇట్టు కొట్టిండు. సినిమా రాసి పెట్టుకోండి. నాగార్జున ఫ్యాన్స్కి అంత పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఇది ఒక తెలంగాణ, ఆంధ్ర, మొత్తం ఆల్ ఇండియాలో ఫ్యాన్స్కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. అలా సినిమా అయితే 100 కోట్లు పక్కా పెట్టైనా 100 కోట్లు దాటిపోతుంది. సినిమా మాత్రం రాసి పెట్టుకొని ఒక కొండ ఎట్లా దాడుతుందో అట్లా దాడుతుంది. ఇది మాత్రం ఓలన్నారని యాక్టింగ్ రాని
యాక్టింగ్ రాని వాళ్ళని చెప్తారు అంటే యాక్టింగ్ రాని వాళ్ళకి యాక్టింగ్ వస్తుందన్న, అందుకే యాక్టింగ్ చేసి చూపించింది కాబట్టి పర్ఫార్మెన్స్లో నెంబర్ 1 అని చెప్పొచ్చు. అక్కినేని నాగార్జున నుంచి నెంబర్ 1.